ఓం శ్రీనివాసాయ నమః. అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలి. ఈ వీడియో మీరు ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఒక అద్భుతమైనటువంటి వీడియో ఇది. మీరు ఎంతో అదృష్టవంతులు అవుతేనే మీకు వెంకటేశ్వర స్వామి ఈ వీడియో మీకు అంటబడేలాగా చేశారు. వీడియో చూడబోయే ముందు ఒకసారి లైక్ చేసి ఓం శ్రీనివాసాయ నమః అని కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? దోస్తులు అయితే ఏంటంటే, నా స్నేహితుడి కొడుకు అనమాట. మా క్లాస్మేట్ ఉన్నారు, మా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి. బాబు పేరు, వాళ్ళు తిరుపతి వెంకన్న స్వామి భక్తులు. చూడండి, శ్రీనివాస్ అనమాట అబ్బాయి పేరు. భక్తులు అంటే ఇంకా స్వామివారి పేరే కదా పెట్టుకునేది. బాబుకి శ్రీనివాసు అని నామకరణం చేశారు నా ఫ్రెండ్. అయితే శ్రీనివాస్ చక్కగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ? బెంగళూరులో చేస్తున్నాడు. మరి ఆ బాబుకి అంత మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ ఒక చిన్న ఆటంకం ఏంటో, ఒక 4-5 years నుంచి వాళ్ళు ఇంకా సంబంధాలు చూస్తూనే ఉన్నారనమాట. ఆ బాబుకి మంచి గోల్స్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. అయితే చదువుకోవాలి నాన్న అన్నాడు. సరే చదువుకున్నాడు. జాబ్ రావాలి నాన్న అన్నాడు. జాబ్ వచ్చేసింది. ఇల్లు కట్టుకుందాం నాన్న అన్నాడు. ఇల్లు కట్టుకున్నారు. ఇంకా పెళ్ళి చేసుకోరా ఇప్పుడైనా, ఏంటి నాన్న, నీతోటి వాళ్ళందరూ అమ్మ నాన్నల్ని, నానమ్మ తాతయ్యల్ని చేశారు, నువ్వేంట్రా ఇంకా పెళ్ళి చేసుకోమంటే ఆ లక్ష్యం ఈ లక్ష్యం అంటూ ఆ లక్ష్యం పెట్టుకుంటావు, అది అచీవ్ చేయాలని నువ్వు ట్రై చేస్తూ ఉంటావు. మమ్మల్ని అర్థం చేసుకోరా, ఇంటికి ఒక కోడలి పిల్లల్ని తీసుకొద్దాంరా, నీ లక్ష్యం నీదే, కోడలి పిల్ల ఏమంటుంది, మన కుటుంబంలో ఇంకొక వ్యక్తి, మన కుటుంబం అద్భుతంగా ఉంటుందిరా అని చెప్పి బతిమలాడి బుజ్జగించారు. అటో ఇటో వాళ్ళు పెళ్ళి 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 అని ఆ బాబుని అంటూ ఉంటే వాయిదా వేసుకుంటూ 8 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. సరే లాస్ట్ 3 years కింద ఒప్పుకున్నాడు అనమాట. అయితే వాడు ఒప్పుకోవడమే పెద్ద సంతోషం అయిపోయింది. ఇంకా లక్ష్యం పెట్టుకున్నాడు కదా అండి, చదువుకున్నాడు. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం సాధించాలి అనే దిశలో కొంచెం ఏజ్ లాస్ అవుతూ వచ్చింది. తన ఏజ్ ఏమైంది, లాస్ అవుతూ వచ్చిందనమాట. అబ్బా కొంచెం పెద్ద వ్యక్తి అయ్యాడు. పెళ్ళి కూతురు అంటే ఇంకా మనకు తెలుసు కదా ఎలాంటి అమ్మాయిని చూస్తాము. అంత పెద్ద అమ్మాయిలు, అంత పెద్ద వయసు వచ్చేదాకా అమ్మాయిలను ఉంచరు కదండి, తొందరగానే పెళ్లి చేసి పంపించేస్తారు కదా. పెద్ద వయసు చిన్నపిల్లల్ని చూస్తే అమ్మ పెద్ద అంకుల్లాగా ఉన్నాడు, మా వల్ల కాదు అని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేరనమాట. అయితే ఏంటి, నాకేం తక్కువ, మరీ ఏదో కొంచెం ఏజ్ వచ్చిందేమో, కానీ నాకు ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా, నాకెందుకు పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోయాను. నేను చక్కగా చదువుకున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నాకు మంచి శాలరీ వస్తుంది, చూడండి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, మా అమ్మ మా నాన్నల్ని బంగారంలాగా పెంచుకుంటున్నాను, నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఒక అందమైనటువంటి మనసున్న భార్యని కావాలనుకుంటే ఎన్ని రోజులు పెళ్ళి వద్దు 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 అన్నాను, ఇప్పుడు పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకోవడమే మా తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, నాకే అంత ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. అయ్యయ్యో, ఇంత మంచి మనసు ఉన్నటువంటి నాకు ఒక పిల్ల దొరకట్లేదే అని చెప్పి చాలా బాధపడ్డాడనమాట. అయితే సుజాత, నా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి, సుజాత ఇన్ని పూజలు చేస్తావు కదా, ఇది సంగతి ఏంటి, పరిష్కారం ఏం చేద్దామని అడిగారనమాట. అడిగితే మా ఇంట్లో మా ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడల్లా ఏం చేస్తామంటే, మేము తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి ఉంటుంది కదండి, శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేస్తారు. అంటే ఇంకా ఎవరైతే పెళ్ళి సంబంధంలో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే సంతానం అనేటువంటి ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళకి అక్కడ పూజలు జరిపించి ఒకరోజు నిద్ర చేస్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పాను. అక్కడికి వెళ్ళారు. చక్కగా రాహుకేతువుల పూజ చేయించుకున్నారు. శ్రీకాళహస్తిలో ఒక నిద్ర చేశారు, వచ్చారు. అయినా కొంచెం టైం పట్టిందన్నమాట. ఇంకేం చేద్దాం సుజాత, కార్తీక మాసంలో వెళ్ళారు వాళ్ళు చక్కగా. ఇంకేం చేద్దాం సుజాత అని చెప్పేసి, పోయిన సంవత్సరం విషయం అండి ఇది. ఏం చేద్దాం సుజాత అని అన్నారు. అంటే ఏం చేద్దాం, ఇంకా చేసే మన ప్రయత్నాలన్నీ చేశాం కదా అని అన్నాను. ఇంకా ఈ సంవత్సరం కూడా మళ్ళీ అలవాటు ప్రకారంగా చక్కగా కార్తీక మాసం మొత్తం చేశారు. ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏంటి రోజు వాట్సాప్ స్టేటస్లు, యూట్యూబ్ ఛానల్లో మొత్తం దేవుడియే వస్తున్నాయి కదా అని చెప్పేసి అడిగారు. అవును, మరి ఏంటనుకున్నావు, గోదాదేవి ఇలా తిరుప్పావై రాశారు, 30 పాశురాలు తెల్లవారకు ముందే లేచి స్వామివారికి పూజ చేయాలి, ఈ తిరుప్పావై చదవాలి, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారనమాట. ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయో ఆంటీ, మరి అబ్బాయిలకైతే ఇట్లాంటివి ఉండవు అని చెప్పేసి మా బాబు శ్రీనివాస్ ఇలా అడిగాడనమాట నన్ను. అడిగితే నాన్న అబ్బాయిలు అమ్మాయిలు అని ఉండదురా, నువ్వు కూడా చేసేయరా అని చెప్పేసి అన్నాను. అయితే ఇప్పుడు మనకి 2 శనివారాలు అయిపోయినాయి కదా ఈ ధనుర్మాసంలో. పోయిన శనివారము, అయ్యా నాకు ముందు తెలిస్తే బాగుండదు, ధనుర్మాసం ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజు స్టార్ట్ చేసేదాన్న ఆంటీ అన్నాడనమాట. పర్లేదురా, మంచి పనికి ముహూర్తం అనేటువంటిది ఎతకకు, ఈరోజు శనివారం కదా చదవరా నాన్న అని చెప్పేసి చక్కగా పొద్దున్నే లేచి పిండి దీపాలు ప్రిపేర్ చేసుకోరా. పిండి, అరటిపండు, నెయ్యి, బెల్లం, కొంచెం పాలు పోసి పిండి పూరి పిండిలాగా పిసికి ఒక 7 దీపాలు, పిండి దీపాలు తయారు చేయరా అని చెప్పేసి చెప్పాను. చెప్తే దోస్తులు వీడియోని షూట్ చేయడానికి నాకు టైం లేదు, ఇంత మంచి విషయం సాటర్డే రోజు అందరూ వినాలి ఈ విషయం అని చెప్పేసి ఫటాఫట్ వీడియో ఇలా ప్రిపేర్ చేశాను. మీరైతే కథ మొత్తం వింటున్నారని అనుకుంటున్నాను. అయితే 7 పిండి దీపాలు పెట్టరా నాన్న, పెట్టి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వేం ఏం చేయాలంటే ఈ తిరుప్పావై 30 పాశురాలు చదవరా. చదివి ఈరోజు ఎన్నో రోజు అన్నో పాశురంతో స్వామివారికి తిరుపతి దేవుడికి నువ్వు హారతి ఇవ్వరా అని చెప్పేసి అన్నాను. కృష్ణ అష్టోత్తరం ఉంది మన ఛానల్లో, గోదా అష్టోత్తరం ఉంది, 30 పాశురాలు ఉన్నాయి, చదవరా అని చెప్పేసి చెప్పాను. వాడు ఒక్క శనివారం చదివిండండి. అసలు అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక మంచి సంబంధం వచ్చిందనమాట. ఏంటంటే మరి పేదవాళ్ళు కూడా కాదు, ఏదో ఎక్కడ గత్యంతరం లేక అబ్బాయికి ఇస్తున్నారు అన్నట్టు కాదు, ఒక మంచి అమ్మాయి. అయితే అమ్మాయి అంటే మరీ ఆ అబ్బాయి ఏజ్కి దగ్గర ఉండదు, అలా అని మరీ చిన్నపిల్ల కాదు. ఆ అమ్మాయి కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడిందో తనకే తెలుసు. కాబట్టి ఈ రోజులలో మందు తాగకుండా, సిగరెట్ తాగకుండా ఎవరున్నారు? అమ్మా నాన్న కోసం ఒక్కడే పుట్టాడు, చక్కగా అమ్మా నాన్న కోసం వాళ్ళు చదివిపిస్తే చక్కగా చదువుకొని వాళ్ళకి మళ్ళీ నేను ఒక మంచి పొజిషన్లో ఉంటే కదా మా అమ్మ మా నాన్నకి ఇష్టమని అర్థం చేసుకొని పెళ్ళి చేసుకోకుండా 8 సంవత్సరాల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ నేను జాబ్ చేయాలి, నేను జాబ్ వచ్చినాకనే పెళ్ళి చేసుకుంటా, జాబ్ వచ్చింది, ఇల్లు కట్టుకుందాం, ఇల్లు కట్టుకున్నాకనే పెళ్ళి చేసుకుంటా, ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అమ్మకు అసలు మంచి నగలు లేవు, ఉన్న నగలు కూడా నా చదువుకే ఖర్చు పెట్టింది. అమ్మకు నగలు కొన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారు, ఎక్కడ మ్యాచ్ ఫిక్స్ అవుతలేదు అని చెప్పేసి ఒక అమ్మాయి, అంటే భగవంతుడే అండి, తెలుసుకొని ఆ అమ్మాయి వాళ్ళ సంబంధమే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆంటీ ఇదేం తిరుప్పావై, ఈ దేవత మన దేవత కాదు అని కొంతమంది కూడా నన్ను అన్నారు. నేను పట్టించుకోలేదు, మీరు చెప్పారు కదా ఆంటీ, నేను చేశాను ఈ పూజ, పెళ్ళి ఫిక్స్ అయింది ఆంటీ,
ఫిబ్రవరిలో చక్కగా మాఘమాసంలో మేము పెళ్ళి కూడా పెట్టేసుకుంటాం ఆంటీ అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి కట్నం, మంచి అన్నీ కూడా చాలా. ఆ అమ్మాయి కూడా బాగుందండి, అందంగా ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? అబ్బాయి పేరు శ్రీనివాసు అని పెట్టుకున్నారు కదా, అమ్మాయి పేరు ఏంటనుకుంటున్నారు? లక్ష్మీ సౌజన్య. అమ్మాయి పేరు లక్ష్మీ సౌజన్య. చూడండి భగవంతుడు ఎలా ముడి పెడతాడో అండి. ఈ తిరుప్పావై అనేటువంటిది అమ్మాయిలా అబ్బాయిలా, పెళ్ళి కావాల్సిన వాళ్ళు చదువుతారా, పెళ్ళి అయిన వాళ్ళు చదువుతారా, ఇది కాదు. మనసులో ఒక మంచితనం అనేటువంటిది. నిజంగా మీకు ఏ కోరికలు లేకపోయినా అని అనను, ఎందుకంటే కోరికలు మనిషికి సహజం. ఏదైనా అన్ని విషయాలలో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ శనివారం అయినా ఈ వీడియో మీకు కంటపడాలి, మీ జీవితంలో ఉన్నటువంటి కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేశాను. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.